నన్ను మరి అయ్యగారిని ప్రేమించి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చి ఉన్నారు. అది దేవునికి మహిమ. అంటే దేవుళ్ళు ఇంకా నేర్చుకునే వారంగా ఉండాలి, ఇంకా తగ్గింపు జీవితము, మరి దేవునిలో పనిచేయు వారంగా ఇంకనూ మనం నేర్చుకునే వారంగా ఉండాలి. ఎప్పుడు కూడా స్త్రీలకు తగ్గింపు ఉండదు కదా, పురుషులకైనా కొంత ఉంటుంది కావచ్చు, కానీ మరి స్త్రీలమైన మనకు అసలే తగ్గింపు ఉండదు. దాంట్లో నేను కూడా ఉంటాను. కానీ తమ్ముడు నన్ను పొగిడేసరికి నాకు ఎంతో ఎక్కడికి వెళ్ళిపోయినట్టు అనిపిస్తూ ఉన్నది. మంచి ఆ విధంగా కొంత దినదినము మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి ఇది స్త్రీల కూడిక అని చెప్పి ఉన్నారు కాబట్టి అందరూ మరి దేవుని స్తుతించే పాటలు పాడి ఉన్నారు. ఇప్పుడైతే మనము దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాము. ఇది క్రిస్మస్ సీజన్ కదా, అవునా కదా? ఇది క్రిస్మస్ సీజన్. మరి ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో స్త్రీల కూడిక, క్రిస్మస్ స్త్రీల సహవాసము కదా. మరి ఆ విధంగా ఉన్నారా లేరా మీరు? మరి ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో మనము ఏమేమి చేస్తాము తెలుసా? ఏం చేయరా మీరు? ఏం చేస్తారు మీ ఇండ్లలో? మీరు ఏం చేస్తారు? పండుగ వస్తుంది అని అంటే ఏం చేస్తారు మీరు? పిండి వంటలు, ఇంకా ప్రత్యేకమైన ఇంకా చేస్తూ ఉంటారు. ఇల్లు శుభ్రమే కాకుండా, వంట పనులే కాకుండా కదా, నూతన వస్త్రాలు కొనుక్కొని మంచిగా పండుగకి నన్నే ప్రత్యేకంగా చూడాలని వస్తూ ఉంటాం కదా, దేవుని సన్నిధిలో గడపాలని వస్తూ ఉంటాము. ఇదంతా మనం చేసుకోవడానికి కారణం ఎవరు? ఆ యొక్క యేసు ప్రభుల వారు ఈ లోకానికి రావడానికి ఎవరు కారణమైనరు? మనకందరికి తెలుసు కదా, ఎవరు? మరియమ్మ కదా. ఏ విధంగా ఆ దేవుని సన్నిధిలో ఉన్నదనేది మనము జ్ఞాపకం చేసుకుందాము. లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనం. లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. మనము చూసినట్లయితే ఆ దూత లోపలికి వచ్చి మరియతో ఏమంటా ఉన్నది? దయాప్రాప్తురాలా, నీకు శుభము, ఇంకేమంటా ఉన్నది? ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్తా ఉన్నది. 3 విషయాలు చెప్పింది కదా ఇక్కడ. ఏమని చెప్తా ఉన్నది? దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్తా ఉన్నది. మరి ఆమె ఆ యొక్క దయ పొందుకున్నది కాబట్టే దేవుడు ఆమెకు శుభం అని చెప్తా ఉన్నాడు ఈ సమయంలో మరియమ్మకి, అవునా కదా? శుభము అని ఎప్పుడు చెప్తారు? ఒక మంచి వార్త విన్నప్పుడే శుభము అని చెప్తా ఉంటారు. అదే చెడు వార్త విన్నారనుకో ఏమని చెప్తా ఉంటారు? అశుభమే అని చెప్తా ఉంటారు, ఏదైనా చెడు కార్యం జరిగినప్పుడు కదా. కానీ ఇక్కడ మరియ యొద్దకు దేవదూత వచ్చి ఏమంటా ఉన్నది? మరియా, నీకు శుభము, దయాప్రాప్తురాలా అని చెప్తా ఉన్నది. దేవుని వలన నీవు దయ పొందితివే అని చెప్తా ఉన్నది. ఎంత గొప్ప ధన్యత మరియమ్మది కదా, అవునా కదా? ఒకరి పట్ల మనకు దయ కలగాలి అంటే మనం ఏ విధంగా ఉండాలి కదా. ఇక్కడ మరియమ్మనైతే దేవుని దయ పొందుకున్నది. మరి మనము ఎవరి దయ పొందుకునే వారంగా ఉండాలి అని అంటే మరి దేవుని యొక్క దయ పొందుకునే వారంగా ఉండాలి, మనుషుల దయ పొందుకునే వారంగా ఉండాలి. ఆ విధంగా ఉంటున్నామా? ఇక్కడ మరియమ్మనైతే దేవుని దయ పొందుకొని దేవదూత ఆ మరియమ్మకి ఏమని చెప్తా ఉన్నా అంటే, నీకు శుభము, దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్తా ఉన్నది. మరియమ్మ ఏమంటా ఉన్నది? చదువురా. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొంచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. భయపడకు, దేవుడు నీకు కృప అనుగ్రహించి ఉన్నాడు అని చెప్తా ఉన్నది. అవును, ఒక శుభవచనము తెలిపినప్పుడు భయానికి గురైనదిగా కనబడతా ఉన్నది మరియమ్మ కదా. ఆ శుభవచనం ఏమిటో, ఎందుకు ఈ దూత నాతో ఈ విధంగా చెప్తుందని ఆలోచన చేస్తూ ఉన్న సమయంలో దేవదూత అంటా ఉన్నది ఏమనంటే, భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి అని చెప్తూ కింది 34వ వచనం 30, నేను పురుషుని ఎరగని దానినే ఇదేలాగు జరుగునని దూతతో అనగా దూత, పరిశుద్ధాత్మ
వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానను, ఇది ఎలా సాధ్యము అని ప్రశ్నిస్తా ఉన్నది. ఎవరితోని? దూతతోని కదా. ఒక కన్యక అయిన స్త్రీ గర్భం ధరించడం అంటే మాటలు కాదు కదా. ఆ విధంగా ధరిస్తే ఏమంటా ఉంటారు సమాజంలో? ఆ విధమైన మాటలు అంటూ ఉంటారు. ఇక్కడ మరియ కూడా అది ఎలా సాధ్యమో అని అడుగుతా ఉన్నది. నేను పురుషుని ఎరగని దాన్నే, ఎవరికి ఆమెకి ప్రదానం చేయబడ్డది కదా. ప్రదానం చేయబడినంత మాత్రాన గర్భం ధరించరు. పెళ్ళి అయినప్పుడే కదా, సంసారం కొనసాగించినప్పుడే ఆమె గర్భవతిగా ఉంటా ఉంటుంది కదా. కానీ ఏ పురుషుని ఎరగలేదు, ఆమె గర్భము ధరించింది అని అంటే బయటి వాళ్ళు ఎంతో మంది ఎన్నో నిందలు వేసే వాళ్ళుగా ఉంటారు. అందుకు దూత ఏమంటా ఉన్నారంటే, భయపడకు మరియా, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. ఏ విధంగా అనబడతాడు? సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవగించినప్పుడు. అవునా కదా? దేవుని శక్తి ఆమెను ఆవరించినప్పుడు పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భము ధరిస్తావు అని చెప్తా ఉన్నది. అప్పుడు ఆమెకు ఆ భయం ఉంటుందేగా? భయం ఉండదు కదా. ఆ భయము ఉండకుండా ఆమె సంతోషంతో, ఎందుకు దేవుడే నాకు అనుగ్రహించింది గర్భాన్ని. కొందరికి పిల్లలు కొందరికి పుట్టారు, కొందరికి తొందరనే పుడతారు. కానీ వాళ్ళు ఎదిరి చూస్తూ 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 ఉండగా అప్పుడు వాళ్ళకు గర్భం వచ్చిందనుకో, ఏమంటారు వాళ్ళు? దేవుడు నాకు ఇచ్చిండు. ఎన్నో దినాల నుంచి వెళ్ళి ఎదురు చూసినప్పుడు ఆమె గర్భం ధరించింది అనుకో, అప్పుడు ఏమంటారు? దేవుని వలన నేను ఒక బిడ్డను పొందుకుని ఉన్నా, నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఈ కుమారుని ఇచ్చిండు అని చెప్తా ఉంటారు. అవునా కదా? మా తల్లి కూడా నన్ను అట్లనే అనుకున్నది. ఏమనంటే ఎన్నో దినాల నుండి అమ్మకు మేము ముగ్గురము, ఇద్దరు అన్నదమ్ములు, నేను ఒక్కదాన్ని. అయితే మరి నలుగురి తర్వాత ఒక ఆడపిల్ల ఉంటుందని చెప్పిండ్రు. నలుగురి తర్వాత ఒక ఆడపిల్ల ఉన్నదని అంటే మా అమ్మ చాలా ఏడ్చింది. లేదు తండ్రి, నాకు ఇద్దరు తర్వాత ఒక ఆడపిల్ల కావాలని అంది. అప్పుడు మా అమ్మ కన్నీటితోని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, దేవా నీవు రూపురేఖలు మార్చే దేవుడవాట, పుట్టబోయే కుమారుణ్ణి నువ్వు కుమార్తెగా మార్చు అని ప్రార్థించింది. ఇప్పుడు నేను నిదర్శనంగా మీ ఎదుట ఉన్నా. దేవుడు రూపురేఖలు మార్చే దేవుడు. అవునా కాదు? ఆమె పొందుకొని ఉన్నది, నన్ను పొందుకొని ఉన్నది. కాబట్టి అప్పుడు ఏమన్నదంటే, దేవా నాకు ఒకవేళ కుమార్తె పుడితే ఆమెను నీ సేవకి అప్పచెప్తానని తీర్మానం చేసుకున్నది. కాబట్టి నేను ఈ మధ్యలో ఇప్పుడు మీతో ఉంటూ ఉన్నాను. ఇక్కడ కూడా మరి దేవుని ఆత్మ చేత నింపబడి మరియమ్మ గర్భము ధరించింది. ఎంత ఆనందము, ఎంత సంతోషము. ఆమె దయ పొందుకున్నది. మనం కూడా మరి ఆ దేవుని యొక్క దయలో ఉండే వారంగా ఉండాలి. ఎవరి దయ? మొట్టమొదటిగా దయ పొందుకునే వారంగా ఉండాలి. ఎలిజబెత్ కూడా మరి యొక్క బంధువురాలైన ఎలిజబెత్ కూడా గర్భం ధరిస్తుంది. ఆమె గొడ్రాలు. దేవుడు కనికరించి ఆమె గర్భంలో కూడా ఒక శిశువును వేసినప్పుడు మరి ఈ యొక్క మరియమ్మ వెళ్ళి ఆ యొక్క ఎలిజబెత్ను కలుసుకున్నప్పుడు ఆ గర్భంలో ఉన్న బిడ్డ, ఎవరి గర్భంలో? ఎలిజబెత్ గర్భంలో ఉన్న బిడ్డ ఎగిరి గంతు వేసినట్లు కనబడతా ఉంటుంది. గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసినప్పుడు 42వ వచనంలో చూసినట్లయితే ఆమెను దీవించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఎలిజబెత్ మరియమ్మను దీవించినట్టుగా మనం చూస్తూ ఉంటాము. చదవండి ఒకసారి. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానము, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. అబ్బాబా, ఎంత గొప్ప వాగ్దానం చేసింది కదా, ఎంత గొప్ప ధన్యత ఆమెది. ఆమె ప్రవచించింది ఏమనంటే, నీవు స్త్రీలలో ఆశీర్వాదం పొందిన దానవు. ఆశీర్వాదం మనలో ఉంటుందా? మనల్ని ఎవరైనా అంటుండ్రా, అమ్మ నువ్వు ఆశీర్వదించబడ్డావు? మనకు ఆశీర్వాదం కావాలి అని అంటే దేనివలన నువ్వు ఆశీర్వదింపబడ్డావని ఇతరులు మనల్ని అంటారు? అన్నిల్లో అమ్మ నువ్వు చాలా మంచి ఆశీర్వాదం పొందుకున్నావు, అమ్మ నువ్వు దీవెనకరంగా ఉన్నావని దేన్ని బట్టి మనల్ని అంటారు కదా? పిల్లల్ని బట్టే మనల్ని అంటారు. అదే పిల్లలు లేకపోతే ఏమంటారు? అయ్యో ఈమె పిల్లలు లేరు అని చాలా నిస్సహాయంగా, నిరాశగా, ఏదో లోటుగా ఆమెను ఇంకా నిందించేవారుగానే చూస్తూ ఉంటారు కదా. పిల్లలు మనకు కలిగినప్పుడే అమ్మ నువ్వు మంచి ఆశీర్వాదం పొందుకున్నావు నీ పిల్లల ద్వారా కదా. పిల్లలు
మనకు ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తూ ఉంటారు. ఇక్కడ యేసు ప్రభుల వారు కూడా మరియమ్మకు ఏం తీసుకొచ్చిండు? ఆశీర్వాదము కదా. ఇక్కడ స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన స్త్రీలందరిలో నువ్వు ధన్యురాలు అని అంటా ఉన్నది కదా. నీ గర్భము ఆశీర్వదింపబడినది అని అన్నప్పుడు మరియమ్మ మరి 47వ వచనంలో చూసినట్లయితే తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. మంచిది. ఇక్కడ ఏమంటా ఉన్నదంటే ఆయన తన దాసురాలు. ఈమె ఎవరి దాసురాలు? దేవుని దాసురాలు. మనం ఉంటున్నామా దేవుని దాసురాలుగా ఉంటున్నామా? దేవుని దాసురాలుగా ఉండాలంటే ఎంత గొప్ప భాగ్యం పొందుకోవాలి. దయ ఉంటేనే దేవుని దాసురాలు అవుతుంది. దేవుని యొక్క దయ ఉంటేనే. ఆ దయ మరి పొందుకోవాలంటే మనం ఏ విధంగా ఉండాలి? దేవుని దయ మనకు ఉండాలంటే మనం ఏ విధంగా ఉండాలి? బైబిల్లో ఎంతోమంది స్త్రీలు ఉన్నారు కదా. హృదయాల్లో ఎలాంటి కపటం ఉండకుండా మాదిరికరమైన స్త్రీలలాగా వారు ఉన్నప్పుడే దేవుని యొక్క దయ. మా దేవుని సన్నిధిలో ప్రార్థించింది, ఆమె తగ్గింపు కలిగినదిగా ఉన్నది, గుణవతిగా కనబడతా ఉన్నది. ఆ గుణవతిగా మనం ఉంటున్నామా ఈ సమయంలో? గుణవతి అని అంటే తెలుసా మీకు? మంచి గుణం. గుణవతి గల భార్య అరదు ముత్యము కంటే అమూల్యమైనది. మరి అమూల్యంగా ఉన్నారా మీ భర్తలకు? మీరు ఉన్నారమ్మా? మీ భర్తలకు మీరు అమూల్యంగా ఉంటున్నారా? గుణవతిగా ఉంటున్నారా? మీ యొక్క అత్తలకు, మీ యొక్క భర్తలకు, మీ మామలకు? నిన్న ఒక పాస్టర్ నేను చూసిన, ఆమె తన మామయ్యను కూడా ఏమని పిలుస్తూ ఉన్నా అంటే డాడీ అని పిలుస్తూ ఉన్నది. అది అసాధ్యం కదా. మామయ్యను డాడీ అని పిలవడము అసాధ్యం. మన డాడీనే నాన్న డాడీ అని పిలుస్తాం కదా, కానీ మామయ్యలను పిలవగలుగుతామా? అంటే ఈ యొక్క మామయ్యకును కోడలకు ఉన్న ఆ యొక్క కమ్యూనికేషన్ ఎంత గొప్పదై ఉంటే డాడీ అని పిలుస్తారు కదా. ఆయన తండ్రిలాగా ఆమెను చూస్తున్నాడు కాబట్టి ఆమె కూడా ఆయనను తండ్రిలాగానే చూస్తూ ఉన్నది కదా. కాబట్టి మనం కూడా అలాంటి తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. మరియమ్మ తగ్గించుకున్నది. ఆమె ధనవంతురాలు కాదు. ధనవంతురాలా కాదు. ఆమెతల్లో చెప్తా ఉన్నాడు ఏమనంటే, అందం మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది కదా. మనకు ఒక్కటే సెంటెన్స్ తెలుసు, కింది సెంటెన్స్ తెలియదు. అందం మోసకరము, సౌందర్యం వ్యర్థం, తర్వాత ఏంటో తెలియదు. అవునా? కాబట్టి అందం మోసకరం. దేవుడు అందాన్ని చూడలేదు, మరియమ్మ అందాన్ని చూడలేదు. దేవుడు ఆమె యొక్క సౌందర్యాన్ని చూడలేదు, ఆమె యొక్క అంతరంగ హృదయాన్ని, అందాన్ని, సౌందర్యాన్ని చూసిండు. కాబట్టి ఆమె తల్లిగానే పనికొస్తుందని చూసే దేవుడు ఆమె గర్భంలో జన్మించినాడు. తల్లిగా ఉండడము సామాన్య విషయం కాదు. చాలామంది తల్లులు ఉంటారు కదా. ఉండరు? చాలామంది తల్లులు అందరూ ఉంటారు, కానీ కొంతమందే తల్లులు పిల్లలను క్రమమైన పద్ధతిలో పెంచుతారు. తెలుసా మీకు? మా పిల్లలు మా ఇష్టం అనే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకళ్ళు కొట్టినా కూడా సహించరు, ఒకళ్ళు బుద్ధి చెప్పినా కూడా సహించరు. నా పిల్లగానికి నేను బుద్ధి చెప్పలేనా అని అంటూ ఉంటారు. వాళ్ళు బుద్ధి చెప్పరు. ఇష్టానుసారంగా వాళ్ళని పెంచుతూ ఉంటే పెద్దవాడైన తర్వాత వాడు ఏమవుతాడు? మూర్ఖుడు అయిపోతాడు. కానీ మరియమ్మ ఆ విధంగా ఉంచలేదు తన పిల్లల్ని. యేసయ్యను ఆ విధంగా ఉంచలేదు. ఏ విధంగా ఉంచిందని అంటే 2వ అధ్యాయంలో చూస్తే 2వ అధ్యాయము 41వ వచనంలో చూసినట్లయితే, వాళ్ళు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద నుండెను. ఇక్కడ మరియమ్మ బాలుని ఎంత జ్ఞానవంతంగా పెంచుతున్నదని మనము చూడగలుగుతాము. మరి ఆయన జ్ఞానంతో నిండిన వాడే ఎదిగి బలము పొందుచు దేవుని దయ ఆయన మీద నుండుచు వచ్చింది. అయితే ఆ విధంగా ఉన్న సమయంలో వీళ్ళు తల్లిదండ్రులైన వీరు దేవాలయానికి వెళ్తారు. దేవాలయంలో 3 దినాలు ఉన్న తర్వాత వీరు తిరిగి మళ్ళీ నజరేతు అనే ఊరికి వెళ్ళినప్పుడు యేసయ్య అక్కడనే ఉంటాడు. ఎక్కడ? దేవాలయంలోనే ఉంటాడు.
అప్పుడు మరియమ్మ చాలా బాధపడతా ఉంటుంది. 27వ వచనం నుంచి చూడండి ఒకసారి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకు విస్మయముందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మను ఎందుకు ఇలాగ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటివని ఆయనతో చెప్పగా, ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా? ఓకే మంచిది. ఇక్కడ ఏమని చెప్తా ఉన్నట్టే, ఇక్కడ తల్లి వెతికినట్టుగా మనకు కనబడతా ఉంది, అవునా కదా? మరియమ్మ వెతికినట్టుగా కనబడతా ఉన్నది. ఎందుకు వెతుకుతా ఉన్నది అని అంటే, ఆయన ఆ దేవాలయంలో ఉన్నప్పుడు మరి యోసేపు మరియమ్మ ఆయనను కానకనే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మరలా అయ్యో నా కుమారుని నేను వదిలిపెట్టి వచ్చిన, ఆయన ఎక్కడ తప్పిపోయిండో అని వీళ్ళు ఎంకలాడుతూ ఉన్నారు. వీళ్ళే తప్పిపోయి ఆయన ఎంకలాడుతూ ఉన్నారు. ఎంకలాడుతూ మరి అక్కడనే ఉండవచ్చేమో అనుకొని మరలా దేవాలయంకి వచ్చినప్పుడు ఆయన ఎవరితోనున్నారు? అక్కడ ఎవరితో ఉన్నట్టుగా? ప్రవక్తలతో. అంటే పిల్లల్ని ఏ విధంగా కాపాడుకోవాలి, పిల్లల్ని ఏ విధంగా పెంచుకోవాలనేది మరియ ద్వారా మనం తెలుసుకోవచ్చు. మన చర్చికి వచ్చిన పిల్లల్ని మనం ఏ విధంగా ఉంచుతాము? ఏంగా తిరుగుతుంది, ఆయన అల్లరి నేను ఆపలేను, ఇక తిరిగితే తిరగని అని వదిలేస్తాం కదా. లేదు, పిల్లల్ని మనము జాగ్రత్తగా కూర్చోండబెట్టుకునే వారంగా ఉండాలి. వారిని దేవుని యొక్క వాక్యం వినేవారిగా మనం చేయాలి. ఉదయాన్నే వారిని లేపి ఆ వాక్యము వారికి చెప్పేవారిగా, వారిని మోకరించి ప్రార్థన చేసేవారిగా మనం పెంచేవారంగా ఉండాలి. ఈ విధంగా మరియమ్మ ఉన్నది కాబట్టి ఆయన దేవాలయానికి 12 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన దేవాలయానికి రావడానికి కారణము తల్లిదండ్రులు పెంచే పద్ధతిని బట్టే యేసయ్య వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. మన పిల్లల్ని తీసుకొస్తాం కానీ ఏం చేస్తాం? వాళ్ళు బయట ఆడతారో లేకపోతే సెల్లు పట్టు ఆడతారో, చర్చిల్నే ఉండి వారు విచ్చలవిడిగా అల్లరి చేస్తూ ఉంటారు. దేవుని యొక్క సన్నిధానంలో మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. మన పిల్లలకి నేర్పాలి, మనం కూడా మౌనంగా ఉండడం నేర్చుకోవాలి, అవునా కాదు? ఆమె దేవుని యొక్క దయ పొందుకున్నది, ఇంకా ఆశీర్వాదం పొందుకున్నది, ఇంకా గుణవతి అయిన స్త్రీగా కనపడతా ఉన్నది, అవునా కదా? మన పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరియమ్మ తన కుమారుని పట్ల ఎంత జాగ్రత్త కలిగి ఉన్నదో మనం కూడా అదే విధంగా జాగ్రత్త కలిగి ఉండాలి. మన పిల్లవానికి ఒక సెల్ ఫోన్ ఇస్తే ఏం చేస్తాడు? సైలెంట్గా ఉంటాడు, లేకపోతే ఏడుస్తూ ఉంటాడు. అబ్బా వీంతో నేను తలకే నొప్పి అని ఇచ్చేస్తాం. అది కాదు మనం నేర్పవలసింది. మనము చిన్న ఏజ్లో ఉన్నప్పుడు, అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు మనం ఏం చేసినాము? మనము సెల్ ఫోన్లు పట్టినామా? మన తల్లిదండ్రులు ఏం చేసిండ్రు? మనకి సెల్ ఫోన్ ఇచ్చిండ్రా? కొనిచ్చిండ్రా? ఏమిస్తే మనము అల్లరి చేయకుండా మమ్మీ డాడీ క్రమశిక్షణలో పెరిగినాము? వాళ్ళు దెబ్బలు కొట్టారు కదా, అప్పుడు బాగా దెబ్బలు కొడితే వయమ్మో మా అమ్మల ముందట సైలెంట్గా ఉండాలి, తర్వాత నేను ఏం చేసినా మంచిది అని అనుకుంటా కదా. కానీ ఇప్పుడు దెబ్బలు అయిపోయినాయి, తల్లిదండ్రులు కూడా కొట్టుడు బంద్ చేసిండ్రు. ఎందుకు? ఇప్పుడు ఈ చిన్న సమయంలోనే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, బెదిరిస్తూ ఉన్నారు, అవునా కాదా? నిజమా కాదా? మేము ప్రతిరోజు వార్తలు చూస్తూ ఉంటాము. దాంట్లో చిన్న చిన్న పిల్లలే, 2 ఆడపిల్లలు తండ్రి షాప్కి తీసుకొని వెళ్ళిండట ఆడపిల్లలకి బట్టలు అంటే చాలా ఇష్టం కదా. అయితే తీసుకొని వెళ్ళిన తర్వాత అక్క చెల్లెలకి 2కి బట్టలు కొన్నాడు ఆయన. అయితే అక్కకేమో కొంచెం మంచిది కొని పాపకు కూడా సేమే కొన్నారు. కాకపోతే ఆ యొక్క డ్రెస్ కొంచెం బాగాలేకపోయినందుకు తర్వాత వచ్చి మార్చుకుందాం బిడ్డ, ఇప్పుడు వద్దులే, ఇప్పుడు టైం అయిపోయింది, మళ్ళీ మనకు బస్సు కూడా ఉండదు అని చెప్పిండట. అన్న సమయంలోనే ఈ పాప ఏం చేసింది? అక్కకేమో మంచి డ్రెస్ కొని ఇచ్చినావు, నా డ్రెస్ కలర్ మంచిగా లేదు కాబట్టి నా డ్రెస్ ఆఫర్స్ ఇమ్మంటే నువ్వు ఈ విధంగా చేస్తానవా అని డాడీతో వెళ్ళొచ్చి డాడీ లేని సమయంలో ఊరేసుకొని చచ్చిపోయింది. దేనికోసము? కేవలం ఉత్త డ్రెస్, 200 1,000 రూపాయలు పెట్టే డ్రెస్కి ఆమె ప్రాణాన్ని తీసేసుకుంది. ఇంకోటి చిన్న పిల్ల 6th క్లాస్ చదువుతుంది, దసరా సెలవులకు వచ్చిండట. ఇంటికి వచ్చేస్తారు కదా మన పిల్లలందరూ, వచ్చిండ్రా మళ్ళీ తిరిగి వెళ్తారు కదా. వెళ్ళిన తర్వాత ఆ పాప చాలా మంచి క్లెవర్ స్టూడెంట్, ఆ క్లాస్ ఫస్ట్ అట ఆ పాప. అయితే తన తల్లి స్కూలు మళ్ళా ఓపెన్ చేసిన తర్వాత బిడ్డ నేను వడగొట్టి వస్తా అని అంటే, మమ్మీ ఇంకా స్టార్ట్ కాలేదు,
క్లాసులు ఇంకా స్టార్ట్ కాలేదు, స్కూల్ ఇంకా స్టార్ట్ కాలేదు, టీచర్స్ ఎవ్వరు రాలేదు అని చెప్తే లేదు బిడ్డ నువ్వు వెళ్ళాలి ఖచ్చితంగా, వాళ్ళు వచ్చిన రాకుండా నువ్వు వెళ్ళు అని బలవంతం చేసి పంపించిందట. పంపిస్తే ఆ పిల్ల క్లాస్లో ఆ యొక్క కిటికీకి ఊరేసుకొని చచ్చిపోయింది. ఇవన్నీ నిజంగా జరిగిన సంఘటనలు. కేవలం చిన్న చిన్న విషయాలకు ఆ విధంగా చేసుకోవడానికి కారణం ఏంటిదంటే మనలో క్రమం లేదు. ఫస్ట్ స్త్రీలలో క్రమం లేదు. పిల్లల్ని ఏ విధంగా పెంచాలనేది, వాళ్ళకు మోటివేట్ చేసే మాటలను ఏ విధంగా చెప్పాలనేది వాళ్ళకు తెలుసుకోలేకపోతా ఉన్నారు. వాళ్ళని ఏ విధంగా పెంచాలనేది మనం ఇంకా తెలుసుకోలేకపోతే, తల్లులమైన మనమే తెలుసుకోలేకపోతా ఉన్నాము. వాళ్ళకి కూర్చుండబెట్టి బిడ్డలారా మీరు ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలని వారికి జ్ఞానాన్ని బోధించాలి. తండ్రి మాట వినరు, వాళ్ళు తల్లి మాటనే వింటారు. అవునా కాదా? ఒకవేళ తండ్రి మాట విన్నా కూడా తల్లి మాటనే సాగాలి అంతే. లీడర్స్ మనమే. అవునా? ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అది? ఆ కాలం నుంచెలే. ఏ కాలము? అవ్వకాలం నుంచెలే. ఎప్పటికంటా ఉంటారు అవ్వ ఆ పండుగ తినకపోతే మనం ఇక్కడ దాకా వచ్చే వాళ్ళకి కాదు. అవునా కదా? ఆ విధంగా చేసింది కాబట్టి మనకి శిక్ష అని అనుకుంటాం. కానీ సరే ఆమె అంటే ఆ తప్పు చేసింది కావచ్చు, మరి బుద్ధున్న మనమైనా ఈ చేయకుండా ఉండాలి కదా. ప్రతిదినం లేచిన కాంచెలి ఈ ఒక్కరోజు నుంచే, ఈ ఒక్కరోజు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు మీ ఆయన మాట వింటుండ్రా? అమ్మా మరి వంకాయలు తీసుకొస్తాయి ఈరోజు అన్నాడు అనుకో. వంకాయలు ఎందుకు? అసలే నాకు నొప్పులు వస్తూ ఉంటే అని అంటావు కదా. నాకు అన్ని నొప్పులు ఏమద్దు, కాకరకాయ తీసుకురాపో. అమ్మ కాకరకాయ చేదు ఉంటుంది, అవసరమా? వద్దు. ఏంటి తీసుకురావాలి? దొండకాయ బెండకాయ లేదు, చికెన్ తీసుకురా. చికెన్ ఓకే. ఎందుకు? అది అందరికీ ఇష్టమే. ఇక్కడ భర్త మాట నెగ్గిందా, భార్య మాట నెగ్గిందా? పిల్లల కడ కూడా నెగ్గుతుంది. ఎట్లా? మమ్మీ ఈ డ్రెస్ వేసుకుంటా అంటే, ఎందుకు ఈ డ్రెస్ అస్సలు బాగుండదు నీకు, ఈ డ్రెస్ వేసుకో. నేను ఎట్లా నేను రెడీ చేస్తానో అంత బాగుంటావు నువ్వు, లేకపోతే అస్సలు బాగుండవు అని అంటారు. డాడీ దగ్గర వెళ్ళనుకో, డాడీ సరే బిడ్డ నువ్వు ఏదైనా వేసుకో అని అంటాడు. డాడీ ఇష్టం ఉన్నాడు కాదు, మమ్మీ ఇష్టమే. అవునా కదా? అందుకని నేను స్త్రీల గురించి ఎందుకు చెప్తున్నా అంటే, దేవుడు మనకు ఒక మంచి వరాన్ని, మంచి జ్ఞానాన్ని ఇచ్చిండు. పురుషునికి ఏలుమనే చెప్పిండు, కానీ అందులో ఉన్నదంతా మనకే అప్పచెప్పేసిండు. ఆయన ఒక యజమానిగానే ఉంచిండు దేవుడు, మిగతాదంతా మన చేతులకు అప్పగిచ్చేసిండు. స్త్రీలేంది మా పురుషునికి ఏం దోస్తుందా? ఒక్కసారి మీ ఇంటికి వెళ్ళి చూడండి. పాపం హానుకి ఎన్ని తిప్పలు పడుతుండో. అమ్మున్నది ఒకటి కొంచెం సేఫే, కానీ అయినా కానీ ఆయన ఆలోచన అంత ఎక్కడ పాష్టమం విన్నాయి కదా. దేవుడు జతపరిచిండు కాబట్టి వాళ్ళ మనసులు ఏకమైపోతాయి. అందుకనే భార్య మాట భర్త, భర్త మాట భార్య విన్నప్పుడే దేవునికి లోబడే వారంగా ఉంటాము, దేవుని దయ పొందుకునే వారంగా ఉంటాము. కానీ మరి మనము దేవుని యొక్క శాపానికి లోను అయ్యే అవకాశము మనలో ఉండకూడదు. ఆ విధంగా పిల్లల్ని మనం పెంచే విధంగా ఉండాలి. బైబిల్లో ప్రతిదినము వాళ్ళ స్కూల్ నుంచి వచ్చుడుతోనే మంచిగా స్నానం చేసి బట్టలేసి కొన్ని స్నాక్స్ పెట్టి వాళ్ళకు కథలాగా మనం బోధించినామనుకో, దేవుని వాక్యాన్ని ఎన్నో కథలు చెప్తూ ఉంటాము, కానీ దేవుని వాక్యాన్ని కథలాగా మార్చినామనుకో మనమే ఒక సండే స్కూల్ టీచర్ అవుతాం. మేము ప్రతిదినము మా పిల్లలు చిన్నగా అప్పుడే పాలు చెప్తూ ఉన్నారు. ఒక 2-3 సంవత్సరాలు 3-4 సంవత్సరాల పిల్లలు ఉన్నప్పుడు మేము సోన్పల్లిలో ఉన్నాము. మేము సేవా జీవితము నా పెళ్ళైన వెంటనే వచ్చేసినాము. పిల్లల్ని కూడా సోన్పల్లిలోనే మేము కన్నాము. ఆ తర్వాత పిల్లలిద్దరు కూడా వాళ్ళు లేవకుండా పడుకున్నప్పుడు వాళ్ళని 3ంటికే లేపేవారు. 3ంటికి లేస్తారా పిల్లలు? అసలు కొందరు పిల్లలు లేస్తారు, కానీ కొందరు పిల్లలు లేవరు. అయినా కానీ వాళ్ళని లేపి వాక్యము అనిపించేది. మేము ఒక వాక్యము తీసుకున్నామంటే, ఇప్పుడు కీర్తనలు ఉన్నది కదా, మొదటి అధ్యాయము దుష్టుల ఆలోచన చొప్పున నడవక. పిల్లలు ఇదంతా జ్ఞాపకం ఉంచుకోరు కదా, ఈ యొక్క కీర్తన మొత్తం జ్ఞాపకం ఉంచారు కాబట్టి ఒక సెంటెన్స్ మాత్రమే వాళ్ళకు ఒక వారం నేర్పించేది. ఉదయాన్నే లేపి వాళ్ళకు ఆ వాక్యం నేర్పించిన తర్వాతనే, ప్రార్థన చేసిన తర్వాతనే బయటకు వచ్చేది. అట్లా పిల్లలు దేవుని వాక్యంలో ఎదిగినారు.
మరి వాళ్ళకు ఒకలాంటి ఇప్పుడు పిల్లలందరూ బూతులు మాట్లాడుతూ ఉంటారు, చెడ్డ మాటలు అబ్బాయి ఎంత మంచిగా మాట్లాడినాడు కొడుక అని అంటారు కదా. ఏం మాట? ఆ మాట మాట్లాడితేనే మనకేమనిపిస్తుంది? సంతోషం. అమ్మో నా కొడుకు ఈ మాట మాట్లాడిండు. ఆ మాట నేర్పియద్దని తెలియదు మనకు. అట్లా అనద్దు బిడ్డ అని నేర్పించేది పోయి ఏం చేస్తాము? అమ్మో నా కొడుకు గింత మంచిగా అన్నాడే అని అంటాం కదా. దేవుని మాటలు వానికి బోధించే వారంగా ఉండాలి కానీ చెడ్డ మాటలలో మనం సంతోషించే వారంగా ఉండొద్దు. అర్థమైందా? అందుకనే మన యొక్క పిల్లలకు ఆ విధంగా నేర్పిస్తే ఇప్పుడు వచ్చి మనతో పాటు కూర్చుంటారు, సైలెంట్గా కూర్చుంటారు. మా పిల్లలు వచ్చుడితోనే వాళ్ళని ఇట్లనే చూసేది అంతే, ఇట్లా కూర్చేది అంతే. అల్లరి చేసిన అనుకో ఇట్లా చూస్తే అయ్య గారు కూర్చుంటారు. కానీ ఇప్పటి పిల్లలు ఏ విధంగా ఉన్నారంటే మనం ఎంత చూసినా ఇట్లా గిచ్చినా ఇట్లా కొట్టినా కూడా వాళ్ళు వినేవారుగా ఉండరు. ఏ విధంగా ఉంటారు? నీ పని నువ్వు చేసుకో మమ్మీ, నా పని నేను చేసుకుంటా అని ఇంకా గాయ చేస్తారు కానీ తక్కువనైతే చేయరు. ఇక్కడ మరియమ్మ క్రమమైన పద్ధతిలో పెంచింది. మనం కూడా క్రమం అనేది నేర్చుకోవాలి. దేవునిలో మనము దయ కలిగి ఉన్నట్లయితే ఆ దయను మన పిల్లలకు నేర్పించే వారంగా ఉంటాము. ఆ దయ పొందుకున్నట్లయితే దేవుడు మనకు తోడే ఉంటాడు. అప్పుడు మన పిల్లల కొరకు ఏడ్చే వారంగా ఉంటాము. అట్టిగా ఏడ్చుడు కాదు, దేవునిలో ఏడవాలి. ఉన్నదా లేదా వాక్యం కదా? విలాప వాక్యంలో 2వ అధ్యాయంలో ఉంటుంది కదా. ఏమని ఉంటుంది? రేయి మొదటి జామున లేచి నీ పసి పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేయని ఉంటుంది. చదువు ఒక మాట. అది విలాప వాక్యములు 2:19 చూసినట్లయితే నీవు లేచి రేయి మొదటి జామునే మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిన నీ హృదయంను కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. నీ యొక్క చేతులు నీ పిల్లల కొరకు ఎవరి తట్టు చాపాలి? ఆయన తట్టు తాటాలి, చాపాలి. చాపుతున్నావా మరి ఉదయాన్నే లేచి? ఇక్కడ విలాప వాక్యంలో ఆయన చెప్తా ఉన్నాడు ఏమని? నీవు రేయి మొదటి జామునే లేచి ఆయన సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లు కుమ్మరించాలి. దేన్ని కుమ్మరించాలి? కుండ తీసుకొచ్చి నీళ్ళని కుమ్మరించుడా? దేన్ని కుమ్మరించాలి? హృదయాన్ని. కన్నీళ్లతో నీవు హృదయాన్ని కుమ్మరించు. కుమ్మరిస్తే మన యొక్క పసిపిల్లల ప్రాణాన్ని నువ్వు కాపాడిన వారుగా ఉంటావు. ఎన్నో యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి. ఇప్పుడు చూసినావా పిల్లలందరూ ఈ విధంగా చనిపోతే చిన్న చిన్న విషయాలకే. ఆ విధంగా చనిపోకుండా వాళ్ళ హృదయం హట్టు కాకుండా మనం ఏం చేయాలి? పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. మన యొక్క చేతులు ఆయన తట్టు ఎత్తాలి. ఇంతే కాదు, ఇంత ఎత్తాలి. మోకాళ్ళ మీద ఉండి రేయి మొదటి జామునే లేచి కొరకు ప్రార్థన చేయాలి. దేవా నా ప్రార్థన విను, నా పసి పిల్లల ప్రాణాన్ని నువ్వు కాపాడు. వారు స్కూల్లో ఒకవేళ అన్నం తింటలేరేమో, సరిగా నీళ్ళు తాగిపించే వాళ్ళు ఉంటలేరో, వాళ్ళ మార్గాలు మనకు తెలుసుంటాయా? ఇప్పుడు బస్సులలో ఆటోలలో పంపిస్తూ ఉన్నారు, అవునా కాదు? వారి మార్గం అంతట్లో నువ్వు తోడైండు తండ్రి అని మన పిల్లల కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా? తల్లులైన మనము చేస్తున్నామా? చేయాలి. వారి కొరకు మనం ప్రయాసపడాలి. వారు పెద్దవారయ్యే వరకు, వారికి పిల్లలు పుట్టే వరకు మనకు దేవుడిచ్చిన గొప్ప బహుమానం ఏంటిది? ప్రార్థన. మన యొక్క బహుమానం ఏంటిదంటే కన్నీళ్ళు. ఆ కన్నీళ్లను విడవాలి ఆయన సన్నిధానంలో, ఏడవాలి. అట్టటికి దానికి భర్త నాకు చీర తీసుకోతే అన్నం నాకు చీర తీసుకురాలేదు అని ఏడతాం. అదే ఏడుపు నీ పిల్లల కొరకు ఏడుస్తే మరి నీ యొక్క కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, నీ పిల్లలు ఆశీర్వదింపబడతారు. నీవు ఆ యొక్క దేవుని సన్నిధానంలో నీ కుటుంబము వర్ధిల్లేదిగా ఉంటుంది. ఒలీవ మొక్కల వలె నీ పిల్లలు నీ యొక్క భోజన బల్ల చుట్టూ ఉండేవారుగా ఉంటారు. ఉన్నది కదా, కీర్తనలో ఉన్నది కదా. ఏమని ఉన్నది? నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. మన పిల్లలు ఉంటుండ్రా? ఎందుకు ఉండలేకపోతున్నారు అంటే మన ప్రార్థన లేదు మన కుటుంబాలలో. పొద్దున్న లేతే అత్త కోడళ్ళకి అస్సలు పడదు. ఇది చేయడానికి నేనేది చేస్తా, నువ్వు చేసుకో కదా.
అమ్మ అది నా మాట ఏంటి లేదమ్మా అని ఏం చేస్తారు, పొరుగు వాడతారు. ఈ కోడల మాట పొరిగింటి కాడ వినబడతా ఉంటుంది. అదే మళ్ళీ అత్త కోడలు కూడా ఏం చేస్తుంది, అవును మా అత్తమ్మ గిట్లనే, నేను ఎంత మంచిగా చేసినా కూడా గిట్లనే. ఈ అత్త పొరిగింటి ఆమె చెప్తుంది, ఆ కోడలు కూడా మరి పొరిగింటి ఆమె చేస్తే ఏం చేస్తుంది, మంచిగా కూర కలిపి పెడుతుంది మధ్యలో. అవునా, అత్తకు కోడలకు మంచిగా కూర వండి పెడుతుంది. ఆ కూర తిని మీరిద్దరు ఏం చేస్తారు, పోట్లాడుకుంటారు. అవునా కదా, ఇంత మంచిగా వండుతలేవని అత్తమ్మ, ఇంత మంచిగా వండితే నువ్వు తింటలేవని కోడలు. ఏం లొల్లి ఇది కదా. దైవ భక్తి గల అత్త కోడలు అనేవాళ్ళు మరి మంచిగా సమాధానంతో కలిసి ఉండాలి, ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. అత్త కోడలను కాదు, తల్లి బిడ్డకు కూడా ఆ విధంగానే ఉంటా ఉన్నాయి ఈ మధ్యలో కదా. సమాధానం ఉండలేకపోతా ఉన్నది, దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నది కాబట్టి మరి తల్లికి బిడ్డకు కోడలకు అత్తకు పడలేకపోతా ఉన్నది. కాబట్టి దైవ భయం కలిగిన మనం ఏ విధంగా ఉండాలి అది జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పక్కింటి వాళ్ళకి చెప్పే వాళ్ళు ఎవరు, భక్తిహీనులే. ఆ పక్కింటి వాళ్ళు ఎవరు, అంటే సాతానుకు సంబంధించిన వాళ్ళే. అంటే వాళ్ళు కాదు కానీ వాళ్ళలో ఉన్న సాతాన్ అవుతుంది. కేవలము పెద్ద పెద్ద పనులు చేయడు సాతానుడు, చిన్నవి అంటిస్తాడు. ఇప్పుడు అగ్గిపెట్టు ఉన్నది కదా, ఉన్నదా చూసిండ్రు అందరు? నా దగ్గర లేదు ఇప్పుడు. అగ్గిపెట్టుందా, చూసే ఉంటారు కదా. ఆ అగ్గిపట్టెలో ఒక పుల్ల తీసి అడవంతా ఒక్క కన్నే అడవి తగలే పెడతాం కదా, కొంచెం మంటేస్తాం. చిన్న అగ్గిపుల్లే, అన్ని అగ్గిపుల్లలు కాకుండా దాంట్లో ఒక్కటే అగ్గిపుల్ల తీస్తాము, ఒక్క కాన్నే అంటు పెడతాం కదా. కానీ అదేం చేస్తుంది, ఎందుకు అలా గాలి ఉండొచ్చు కదా, ఉరుకుతుంది. మన మాటలు కూడా ఆ విధంగానే ఉంటాయి. సాతానుడు చిన్నగానే అంటిస్తాడు మనకు, కానీ మనం ఏం చేస్తాము, అత్తతో నాకు పడతలేదు, నా భర్తతో నాకు పడతలేదు అంటే విడాకులు అంతే. ఏమవుతాయి, నిజంగా సమాధానం లేకుండా పోతుంది. భార్య భర్తల మధ్యలో సమాధానం ఉండలేదు, అత్తమామల సమాధానం ఉండలేదు, అంటే తల్లిదండ్రుల మధ్యలో సమాధానం ఉండలేదు. మరి ఆ యొక్క తల్లికి ఆ యొక్క కుమార్తెకు మాటలు ఉండలేకపోతున్నాయి. ఎందుకు అనంటే దేవుడు మన యొక్క కుటుంబాలలో ఉంటలేదా అని మన యొక్క ప్రశ్న. ఉంటే సమాధానం ఉంటుంది. దేవుని యొక్క తోడు మరియమ్మకి ఏ విధంగా ఉన్నదో మనకు ఆ విధంగా ఉంటుంది. తర్వాత తన భర్తతో ఎంతో సంతోషంగా ఉన్నది మరియమ్మ కదా. ఎప్పుడైనా గొడవలు పెట్టుకున్నట్టున్నదా? మనకు పొద్దున్న లేస్తే సాయంత్రం లేస్తే గొడవలే ఉంటాయి, కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఆ విధంగా ఉండదు కదా. సమాధాన పడుతుంది, దేనికైనా తగ్గించుకొని ఓర్పుతో సహనంతో చేసినప్పుడే దేవుడు తన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, తన పిల్లల్ని తాను కట్టుకునేదిగా ఉంటుంది. సామెతలలో 30లో మనం చూస్తూ ఉంటాము, సామెతలు వచనాల్లో చూస్తూ ఉంటాం కదా. అక్కడ పిల్లలు ఆ యొక్క భర్త ఆమెను పొగిడే వారిగా కనపడతా ఉంటారు. అది కుమారులు లేచి ఆమెను ధన్యులందరూ. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మం అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించిన దానివని ఆమె పెనిమిటి ఆమెను పొగడరు. మంచిది, అక్కడ మంచిగా ఉన్నది కదా వాక్యము. ఉదయాన్నే లేసి నీవు ధన్యురాలు మమ్మీ అంటారా మనల్ని? మమ్మీ నువ్వు ధన్యురాలి మమ్మీ అని అంటారా? మమ్మీ నువ్వు దయ్యం మమ్మీ, నాకు అట్లనే ఆడుతున్నావు అంటారా? దయ్యం అంటారా, ధన్యురాలు అంటారా? దయ్యమే అంటారు కదా. చూడు మమ్మీ నా అన్ని గమనిస్తూ ఉన్నది, నేను చేసిన పని అన్నిటికీ ఆటంకపరుస్తున్నది రా చూడరా అని వాళ్ళ ఫ్రెండ్తో చెప్తాడు. మా మమ్మీ నాకు ధన్యురాలు లెక్క ఆడుతుంది, దయ్యం లెక్క ఆడుతుంది అంటాడు. మరి మనం ధన్యురాలు లెక్క ఉండాలన్నా దయ్యం లెక్క ఉండాలన్నా? ధన్యురాలు లాగానే ఉండాలి కదా. మన పిల్లలు లేచి ధన్యురాలు అని ఎప్పుడు అంటారు అని అంటే మన చేతుల కష్టార్జితంను అక్కడ ఉన్నది. ఆమె పని చేయునట తమ చేతులతోని, ఆమె చేతుల కష్టార్జితం ఆమెనే తింటుందట. ఆమె కష్టపడి చేస్తుందట. పొద్దున్న లేసి ఎవ్వరు కూడా ఇప్పటి అయితే వాళ్ళు చేస్తలేరు, నాప్పటి నుంచి అయితే కొంతమంది స్త్రీలు ఉన్నారు కదా. వెనకటి వాళ్ళైతే 3 గంటలకే లేచి తమ పనులు చేసుకొని తన కుమార్తెకు మరి ఆ యొక్క భర్తను సవరించి మళ్ళీ ఎక్కడికి వెళ్ళేవారు, పనులకు వెళ్ళేవారు, పొలం పనులకు కదా. కానీ ఇప్పటి స్త్రీలు మరి ఆ విధంగా ఉండలేరు. ఆ విధంగా ఉండాలి దేవుని సన్నిధానంలో.
ఎవరమైనా నేర్చుకోవాల్సింది ఏంటిదంటే మనం కష్టపడి పని చేసే వారంగా ఉండాలి. దేవుని కొరకు ముందు మనము పాటు పడే వారంగా ఉండాలి. దేవుని సన్నిధికి వస్తున్నామా, కూర్చుంటున్నామా, వెళ్తున్నామా అన్నట్టు కాదు, ఆయన కొరకు పని చేసే వారంగా ఉండాలి. యెషయా గ్రంథంలో అంటారు కదా, నేను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. అవునా కదా? మన భర్త కొరకు మనం పని చేయాలి. మన భర్త ఆత్మీయకంగా ఎవరై ఉన్నారు? దేవాతి దేవుడు కదా. కాబట్టి ఆయన సన్నిధికి రావాలి, ఆయన యొక్క పనులు మనం చేయాలి. సువార్తకు వెళ్ళడము, పాటలు పాడడము, వాక్యం చెప్పడము, ప్రార్థన చేయడము, ఇవన్నీ ఆయన పనులే. చర్చిని శుభ్రం చేసుకోవడము, చేపలు వేయడము, ఇవన్నీ ఆయన పనులే. వాళ్ళే ఎత్తర్లే, నాకేంది, నాకు పని ఉన్నది పాస్టర్ అయ్యా, నేను పోతా, నాకు పని ఉన్నది, అట్లనే ఉంటుంది. సాకులు చెప్తాం. సాకులు దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా చెప్పొద్దు. ముందుకు నడవాలి. నేను చేస్తా ఆయనకు ఆయాసం రావాలి. అబ్బా ఏంది అన్నట్టు ఎట్లా చెప్పిస్తాము? రా 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 అని పిలిచినా కూడా అబ్బాయి ఏంది ఎప్పుడు పిలిచినా ఇట్లనే అట్లా ఆయాసం కలిగి, దేవుని సేవకునికి ఆయాసం కలిగిస్తున్నాము అని అంటే మనం ఎవరికి ఆయాసం కలిగించినట్టు? దేవునికే. దేవుడు ఏమంటా ఉన్నాడు? ఆయన నా ప్రతినిధి, ఆమె నా ప్రతినిధి అని అంటా ఉన్నాడు. మరి మనము మన చూసే శరీరకంగా ఉన్న పాస్టర్ అనే గౌరవించలేకపోతే దేవుడిని ఎట్లా గౌరవిస్తాము? దేవుడు చెప్పిండా? మనకు 2 వాగ్దానాలు ఇచ్చిండు. ఇశ్రాయేలులకు 10 ఆజ్ఞలు ఇచ్చిండు, కానీ యేసయ్య మనకు 2 ఆజ్ఞలు ఇచ్చిండు. తెలుసా మీకు ఆ ఆజ్ఞలు? ఇశ్రాయేలులకు ఇచ్చిన 10 ఆజ్ఞలు తెలుసా మీకు? దొంగిలించొద్దు, నరహత్య చేయకూడదు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నిన్ను వల్లని పొరుగు వారిని ప్రేమించు, ఇంకా అది ఎంపీ, ఇంకా ఇంకా నీ పొరుగు వారిని ఏదైనా ఆశించు. చెప్పేసిండు, అది చెప్పిండు. ఇంకా నీ తల్లిదండ్రులను సన్మానించు కదా. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఇవన్నీ 10 ఆజ్ఞలు కదా. అక్కడక్కడ అటు అటు చెప్పేసారు కదా. మొత్తానికైతే వచ్చేసినాయి 10 ఆజ్ఞలు. కానీ మనకిచ్చిన ఆజ్ఞలు ఏంటియో తెలుసా? 2. మొట్టమొదటిగా సేవించాలి, నీ దేవుడైన యెహోవాను సేవించాలి. రెండోది ఏంటిదంటే నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించినప్పుడు, నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించినప్పుడు దేవుని ప్రేమించినట్టే నువ్వు. అవునా కాదు? అందుకనే వేగిరపడి దేవుని సన్నిధి 10 అంటే 9కి వచ్చేసేయాలి. మరి 10 అనంటే 12కి రావద్దు, 12కి వచ్చి కూర్చోవాలి అట్లా కూర్చోవద్దు. ఎందుకు? ఇప్పుడు మన భర్త మాట మనం విన్నట్టు దేవుని యొక్క మాట కూడా మనం వినాలి. భర్త మాట వినకపోతే మన దేవుని మాట కూడా వినలేము. ఆయన శరీరకంగా దేవుడు మనకిచ్చిన భర్త కదా, ఆత్మీయకంగా మన యొక్క దేవుడు మనకు భర్త ఉన్నాడు. కాబట్టి మనం ఆత్మీయకంగా దేవుని యొక్క మాటను వినేవారంగా ఉండాలి. ఆ విధంగా ఉంటే మరియమ్మ విన్నది, అక్కడ దేవుని మాట విన్నదా లేదా? నేను దేవుని దాసురాలను అని అన్నది కాబట్టి ఆమె ఆశీర్వదింపబడ్డది, ఆమె దీవించబడ్డది, ఆమె ఇంత గొప్ప భాగ్యం అని ఎంచుకున్నది. కన్యక గర్భవతివాడు ఎవరైనా చూసిందా? చూడలేదు. కానీ దేవుడు ఆమెను ఎన్నుకొని గొప్ప ఉన్నత స్థితిలో ఆమె నిలబెట్టిండు. అందుకనే తరతరములు ఆమె గురించి చెప్పుకుంటారా లేదా? మనం చెప్పుకుంటారా లేదా? ఇప్పుడు ఇది ఎందుకు పెట్టుకున్నాము? ఇప్పుడు ఈ యొక్క మీటింగ్ ఎందుకు పెట్టుకుని ఉన్నాము? ఆయన జన్మదినం వస్తుందనే కదా. లేదు వట్టిని వచ్చి కూర్చున్నాము, ఏదో ఇంత పెడితే పాస్టర్ మాట నేను ఇటు అట్లా వచ్చిండ్రా, లేకపోతే సంతోషంతో వచ్చిండ్రా? దేవుని ప్రేమ శాశ్వతమైనది కదా. అట్లనే మన యొక్క ప్రేమ దేవునికి కనపరిచే ఆ విధంగా ఉండాలి. పిల్లల పట్ల ప్రేమ కలిగి ఉండాలి, మన పిల్లల పట్ల ప్రేమ కలిగి ఉండాలి, మన భర్త పట్ల ప్రేమ కలిగి ఉన్నప్పుడే మరి దేవుడు మనల్ని యొక్క కుటుంబాన్ని కట్టేవాడిగా ఉంటాడు. మరియమ్మ ఏ విధంగా దీవించబడ్డదో, ఏ విధంగా ఆశీర్వదింపబడ్డదో, ఏ విధంగా దయ పొందుకొని ఉన్నదో మరి మనం కూడా ఆ విధంగానే పొందుకోవాలి. ఇక్కడ ఈ యొక్క సామెతలు 30 పెన్మిటి పొగిడినట్టు కూడా ఉంటుంది. చాలా మంది కుమార్తె
కుమార్తెలు ఆ, పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. నువ్వు ప్రతివత ధర్మంను పాటించిన దానివి స్త్రీలందరిలో అని తన పెనిమిటి ఆమెను పొగిడేవాడిగా ఉంటాడు. మన భర్త ఏ విధంగా పొగుడతాడు మనల్ని? అమ్మ చీర మస్తున్నా అమ్మ, అమ్మ నీకు నగ సూపర్ ఉన్నదమ్మా, నీ జడ మంచిగా పొడుగున్నదమ్మా. దాన్ని పొగుడతాడు? మనపై ఉన్న వస్త్రాన్ని, నగలను, దీన్నే పొగుడతాడు. అమ్మ నువ్వు ఉదయాన్నే లేస్తున్నావమ్మా, అబ్బా దేవుని వాక్యం చదువుతున్నావా, నువ్వు ప్రార్థన చేస్తున్నావా, మా కొరకు ప్రార్థన చేస్తున్నావా, నువ్వు ఎంత గొప్పదానివమ్మా అని ఎప్పుడన్నా పొగిడిందా? అట్లా కనబడ్డామా మన భర్తలు? ఇక్కడ ఈ యొక్క సామెతకారుడు ఏమని చెప్తా ఉన్నాడు? నీవు స్త్రీలందరిలో పవిత్రమైన జీవితం కదా, ఏంటిది అక్కడ ఏమన్నది? పతివ్రత ధర్మము, పవిత్రమైన జీవితము జీవించేది, ఒక పురుషుణ్ణి కూడా ఆశించనిది, కామ క్రోధ మదమచ్చరాలు చూడనిది, ఆమెను ఏమంటారు? పతివ్రత ధర్మంను ఆచరించేదిగా అని అంటారు. తన భర్తను తప్ప ఇంకే పురుషుని కూడా వాళ్ళు కూడలేదు కదా. కాబట్టి ఇక్కడ బైబిల్లో కూడా ఏమంటా ఉన్నాడు? నీవు పతివ్రత ధర్మాన్ని ఆచరించిన దానివి అని తన భర్త లేచి ఆమెను పొగిడేవాడిగా ఉంటాడు. మనకు పెళ్ళైన కానీ కొందరు స్త్రీలు, అంటే మన గురించి కాదు, కొందరు స్త్రీల గురించి కదా, చాలామంది పురుషులు ఉన్నా కానీ వారు ఏం చేస్తారు? ఇతరులను ఆశిస్తూ ఉంటారు. ఎంత దుర్మార్గమైన స్థితి, ఎంత ఘోరమైన స్థితి. ఒక భర్త ఉండగానే ఇంకో భర్తను ఆశించడం, అంటే ఇంకో వేరే పురుషుని ఆశించడము, అది చాలా నేరము, అది ఘోరం, అది వ్యభిచారం లాగానే కదా. కాబట్టి మనమైతే ఆ విధంగా ఉండనందుకు దేవునికి స్తోత్రం కదా. దేవుడు మనల్ని పొగిడేవాడిగా ఉండాలి. అంటే శారీరకంగా ఈ యొక్క భర్త నీవు పతివ్రత ధర్మాన్ని పాటించిన దానివి అని పొగిడినట్టుగా దేవుడు మనల్ని పొగడాలి. ఎందుకు? మనము వేషధారులం కాకూడదు, వ్యభిచారులం కాకూడదు, ఆత్మీయకంగా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మనము ఒక పురుషునికే లోబడినట్లు మనము దేవునికి ఒక్కనికే లోబడి ఉండాలి. కానీ మనం ఏం చేస్తాము? మనము దేవుణ్ణి ఒక్కనే కాకుండా ఇతరులను కూడా మనము ఆశిస్తూ ఉంటాము. ఎవరెవరిని అని అంటే, నేను చాలా అందంగా ఉండాలి అని ఏం చేస్తాము? పార్లర్కి వెళ్తాము. నేను మంచిగా చీర కట్టుకోవాలంటే వస్త్రాలను ప్రేమిస్తూ ఉంటాము, ఇంకా నగలను ప్రేమిస్తూ ఉంటాము. అప్పుడప్పుడు డ్యాన్స్లను కూడా, ఈ మధ్యలో చాలా డీజేలు వస్తున్నాయి, దాన్ని కూడా ప్రేమిస్తాం. ఇవన్నీ మనకు పురుషుల లాంటి వారే వ్యభిచరిస్తూ ఉన్నాం. కేవలము మనకు దేవుడు పవిత్రుడు కనుక మనం కూడా పవిత్రులమై ఉండాలని దేవుని వాక్యంలో ఉంది కదా. కాబట్టి ఈ మన పిల్లల్ని కూడా దానికే మనము వారికి అవకాశం ఇస్తా ఉన్నాం. ఏం కదా, ఎగిరిపో ఏం కాదు. పెళ్ళిళ్ళు వస్తే చాలు ఏం చేస్తూ ఉన్నారు? వృద్ధ స్త్రీలు కూడా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకి కాలు చేతులు లేకున్నాయని కదా. ముసలి వాళ్ళు కూడా లేచి డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. మరి ఇంట్లో పిల్లలకు అది అవ్వా నువ్వు కొంచెం ఆ నీళ్ళు తీసుకొచ్చుకోపో, నాకు ఇన్ని పనులు ఉన్నాయని అంటే, అవ్వా నాకే చేతనైతే అంటే నన్ను ఎందుకు తెచ్చుకోమంటావు అని అంటారు. కానీ డీజే చూడుతుంది ఏమవుతుంది? వాళ్ళకు హుషారు పుడుతుంది, సంతోషం కలుగుతుంది. అప్పుడు వాళ్ళలో లాంటి ఉత్సాహం కలిగి నేను డ్యాన్స్ చేస్తా. అప్పుడు ఎట్లా వచ్చింది బలము? అవ్వ నాకు కొంచెం శాతనైతే లేదు, నువ్వు పోయి తెచ్చుకోనంటే నాకే శాతనైతే లేదు అన్నోళ్ళు ఇక్కడ డ్యాన్సులు చేస్తూ ఉంటారు కదా. అవి అలాంటి వాటికి మనము చోటు ఇవ్వకూడదు. మన పిల్లలకి కానీ మన భర్తలకి కానీ మనమే కానీ. మరి డీజే సాంగ్స్ ఇప్పుడు చాలా వచ్చినాయి, చెడగొట్టేటివి చాలా వచ్చినాయి. మరి దేవుని అందు భయభక్తులు కలిగిన మనము వాటికి లోన్ కాకూడదు. వాక్యం చెప్పిన వాళ్ళు కూడా పోయి డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ఒక కాడ నేను చూసిన పాస్టమ్మ వాళ్ళ బిడ్డకు పెళ్ళి అవుతా ఉంది. పెళ్ళైన తర్వాత ఇక మరి ఆ పెళ్లి కుమారుని తీసుకొచ్చేటప్పుడు ఇక డీజే పెట్టి తీసుకొస్తారు కదా. తీసుకొస్తారా లేదా? మీరు తీసుకొచ్చారా లేదా? తీసుకొస్తారు కదా. తీసుకొచ్చేటప్పుడు ఈ పాస్టమ్మ వేయింది ఆ పిల్లగాన్ని ఎదుర్కోవడానికి. పోయిన తర్వాత ఇక చూడు అక్కడ డీజే పెట్టుడుతోనే ఈమె కూడా అందులోనే డ్యాన్స్ చేస్తూ ఉన్నది. అమ్మ ఎంత బాధ అనిపించింది అంటే, హృదయం చాలా వేదన అనిపించింది. ఆమె వాక్యం చెప్తుందే కానీ ఆమె హృదయంలో లేదు, వాక్యం లేదు. ఒకవేళ వాక్యమే ఉంటే ఆ డీజే డ్యాన్స్ చేస్తుందా? సినిమా పాటల మీద డ్యాన్స్ చేస్తారా?
మామూలుగా ఉన్నవి మనమే చేయలేము కదా. ఆమె చేస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. కానీ ఆమెను హెచ్చరించాలంటే మనం చిన్నవారిని, నేను చిన్నదాన్ని, ఆమె చాలా ఏజ్డ్. ఆ పాస్టమ్మ ఆమెకు చెప్పలేం కదా, ఆమెకు తెలుసు కదా, మనం చెప్పగలుగుతామా? ఇప్పుడు పెద్దలకు చిన్నోళ్ళు చెప్పింది అనుకో, ఏమనుకుంటారు వాళ్ళు, ఇదేంది నాకు చెప్పేది పెద్ద బాగా నేర్చుకున్నట్టు కదా, ఒకలాగా చూస్తూ ఉంటారు, ఎగతాళిగా. లేకపోతే వాళ్ళు నన్ను కించపరిచింది, నా కిరీటం కింద పడిపోయింది అన్నట్టు చూస్తూ ఉంటారు చిన్నోళ్ళు పెద్దలు చెప్తే. కానీ దేవుడు వాళ్ళతో కూడా మాట్లాడుతుండు, మనము తప్పిపోతే అన్నట్టు వాళ్ళు సరి చేసుకోలేరు. ఎందుకు సరి చేసుకోలేదు అంటే ఆ గర్వము. స్త్రీలకు చాలా గర్వం అనేది ఉంటుంది. అంటే గర్వం అనేది మన హృదయం నుంచి వెళ్ళి తీసేసుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని దీనులుగా పరిగణించి మన మీద కృప నిలుపుతాడు. ఇక్కడ మరియమ్మ మీద కూడా దేవుడు కృప ఆ విధంగానే ఉంచింది. ఆమె చాలా తగ్గించుకున్నది, తన్ను తాను తగ్గించుకున్నది, దేవుని కొరకు ఎదురు చూసింది. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎల్ల వేళలా దేవుని స్తుతించిందిగానే కనబడతా ఉన్నది. ఇంకేమైనా తప్పుడుగా కనబడదా మనకు? దేవుని దూత లోపలికి వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభము అని చెప్పింది. ఎందుకు ఆమె అంత దయ పొందుకొని ఉన్నది అనంటే, ఆమె తన్ను తాను తగ్గించుకొని దేవుని సన్నిధానంలో ఆమె కనిపెట్టేదిగా ఉన్నది. అందుకని ఆమె ఆశీర్వాదం పొందుకున్నది. ఆ దేవుని ఆశీర్వాదం మనకు ఉన్నదా? ఇప్పుడు ఆశీర్వాదం అంటే చాలామంది అనుకుంటారు డబ్బు ఉండుట్లా, భూములు ఉండుట్లా, లేకపోతే నగలు ఉండుట్లా, ఇంకేదో సంపాదించుట్లా ఉంటుంది అని అనుకుంటారు. అది కాదు ఆశీర్వాదం. దేవునితోను గడుపుతున్నావా, దేవునిలోను ఉంటున్నావా, అది నిజమైన ఆశీర్వాదం. యాకోబు ఉన్నాడు, తెలుసా మీకు అందరికీ? యాకోబు తెలుసా? యాకోబును దేవుడు ఇచ్చిన తర్వాత ఏ విధంగా ఏంటనే ఇశ్రాయేల్గా మార్చబడ్డాడు. అదే దేవుని మాటకు లోబడకపోతే ఆయనే యాకోబులాగానే ఉండేవాడు. మరి ఆయనకు ఎంతో ఆస్తి ఉన్నది, 2 భార్యలు ఉన్నారు తెలుసా? లేయా, రాహేలు, 2 భార్యలు ఉన్నారు, 12 మంది పిల్లలు ఉన్నారు, ఆస్తి గొడ్లు అన్నీ ఉన్నాయి, చాలా ఆస్తిపరుడు. కానీ దేవుని దగ్గరకు వచ్చి ఏమంటా ఉన్నాడు? నీవు ఆశీర్వదిస్తే కానీ నేను వదిలిపెట్టా. ఆయన కాలు పట్టుకొని బతిమలాడిండు. ఆయన ఆశీర్వదించడమే కాకుండా ఆయన దన్నిండు యేసయ్య కదా, దేవుని దూత. మరి ఇంత ఆయనకు అంత సంపద ఉన్నా కానీ దేవుడు యాకోబు నన్ను ఆశీర్వదించు అని ఎందుకు అడగవలసి వచ్చింది? ఇది ఆ ఇహలోక సంబంధమైన ధనము గురించి ఆయన ఆశీర్వదించమనలేదు. నీతో నేను ఉంటానయ్యా, నేను నీతో ఉంటాను, మరి నువ్వు నాతో ఉండు అని ఆయన కోరుకున్న తర్వాతనే దేవుడు ఆయనను ఆశీర్వదించిండు. పెనుగులాడినట్టు కనబడతా ఉంది కదా, అప్పుడే ఆయనను ఆశీర్వదిస్తాడు. యాకోబును ఆశీర్వదించిండు. దేవుని సన్నిధానంలో నీవు ఉంటే, ఆయన కృపను పొందుకుంటే ఆ విధమైన ఆశీర్వాదం నీకు వస్తుంది. మరేమో పొందుకుందా లేదా? పొందుకుంది కదా. అప్పుడు ఆమె ఈ యొక్క వంశంలో ఏ వంశం ఉన్నదో అన్ని తరాల వారికి ఆమె ధన్యురాలుగా కనబడతా ఉన్నది, ఒక తల్లిగా కనబడతా ఉన్నది. మరి నీ కుటుంబానికి నువ్వు తల్లిగా ఉంటున్నావా? నీ యొక్క వంశానికి నువ్వు తల్లిగా ఉంటున్నావా? నీ యొక్క ప్రజల కొరకు నువ్వు ఏడుస్తూ ఉన్నావా? ఎస్తేర్ ప్రార్థన చేసింది కదా. మరి ఈ దినమున మనం ఏం నేర్చుకుంటా ఉన్నాం? అహష్వేరోషు రాజు ఎస్తేర్ పట్ల దయ కలిగి ఉన్నాడా లేదా? దయ కలిగి మనము దయను పొందుకోవాలి. ఈ దినమున దేవుని దయలో నువ్వు ఉంటున్నావా? దేవుని దయలో నువ్వు ఉన్నట్లయితే దేనితో పని ఉండదు నీకు. ఈ డాన్సులతో పని ఉండదు, ఆ యొక్క అందంతో, ఈ యొక్క ధనంతో, ఆ యొక్క భూములతో ఎలాంటి పని ఉండదు. నీకు ఆయనకు సహవాసం మాత్రమే ఉంటుంది. అప్పుడు నీ వెంట పడద్దు అని అన్న కూడా అవి వెంబడి పడేస్తూ ఉంటాయి. మనం దాని వెంబడి పడదు కాదు, అది మనం వెంబడి పడేటట్టుగా ఉండాలి. ఉన్నారా? ఇంకేటన్నా పోతానరా? ఇగో ఒక కథ చెప్పాను నేను, మీకు అందరూ తెలిసిన కథనే ఇది. ఒక అమ్మ మంచిగా మటన్ వండుకొని ఒట్టి మీద పెట్టుకొని వచ్చిందట దేవుని చర్చికి. వాక్యం అంతా అయిపోయిన తర్వాత మంచిగా పొయ్యి తిందామని అనుకున్నారట. ఒట్టి మీద కాదు, కూర అండి ఆ యొక్క పొయ్యి మీద పెట్టి వచ్చిందట. మెల్ల ఉడుకుతుందిలే అని సాయంత్రం ఏం తినొచ్చాది. అయితే వాక్యము మధ్యలో ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన? అమ్మా మాడిపోతే కాదు, అక్కడ కూరని పెట్టినా
కుక్కచ్చి తింటుందో ఏమో, నాకు ఉండకుండా అయిపోతుంది. కుక్కచ్చి తినిపోతే నాకేముండదు అని ఈ వాక్యం మర్చిపోయి ఆమె అక్కడ విన్ని ఆలోచన పెట్టుకొని ఉన్నదట. అందుకనే మరి మీరు ఎక్కడ కూర వండుకొని ఉంటే మరి జాగ్రత్త. ఇక్కడనే ఉన్నారా? కూరలు వండుకొని అన్నం వండుకొని ఉంచుకున్న వచ్చిండ్రా, తాళం వేసుకొని వచ్చిండ్రా? మరి గోడలు కోరిగే స్త్రీలను కూడా నేను చెప్తా ఉన్నా, గోడ అంటుకుంటే కన్ను అంటుకుంటుంది. మరి మీరు కుర్చీలకు గోడలు కొరికిండ్రు. దయచేసి మరి నా యొక్క వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినాలని ఆశ కలుగుతున్నా. కన్నులు నిద్రపోతూ ఉంటాయి, మనసు మాత్రం ఇంకేడుకోపోతుంది. దయచేసి మీ కళ్ళను మీ హృదయాన్ని మెలకువగా ఉంచుకోవాలి. ఉంచుకుంటే ఆ పరలోక రాజ్యం మనకు వస్తుంది. 10 మంది కన్యకల గురించి తెలుసుకున్నాం కదా. వాళ్ళు ఏం చేసిండ్రు? రాత్రిపూట దేవుడు ఎప్పుడు ఆతాడు కదా, మేము కొంచెం కునుకు పడిద్దామని పడుకున్నారు. పడుకున్నందుకు ఏమైంది పాపం, వాళ్ళు ఇక్కడనే. మీరు కూడా ఇట్లా 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 వేయరు అనుకో, మీరు ఇక్కడనే మేము అక్కడనే. ఈ యొక్క దయను మనం పొందుకోవాలి. మరియమ్మ పొందుకున్నది, ఎస్తేరు పొందుకున్నది, చాలామంది స్త్రీలను చూసాం కదా, యాకోబు పొందుకొని ఉన్నాడు. ఆ విధంగా మనము దేవుని దయలో పొందుకున్నట్లయితే మన యొక్క పిల్లల్ని మనం కట్టుకునే వారంగా ఉంటాము. పిల్లల్ని స్త్రీలు ముఖ్యంగా మీకు చెప్తా ఉన్నది ఏంటిదంటే, పిల్లలు మరి ఈ సమయంలో చాలా చెడ్డవారిగా తయారవుతూ ఉన్నారు. సెల్ ఫోన్లు ఇస్తూ ఉన్నారు, మంచిదే, కానీ దాంట్లో మంచి ఉన్నది, చెడు ఉన్నది. అవునా కదా? ఆ చెడుకు మీరు స్థానం ఇవ్వద్దు. వాళ్ళకు మనకు చిన్నప్పుడు కట్టె బొమ్మలు ఇచ్చేవాళ్ళు కదా ఆడుకోమని, కానీ మనం ఇప్పుడు సెల్ ఫోన్లు ఇస్తూ ఉన్నాము. ఆ యొక్క సెల్ ఫోన్లైనా మరి ఎంత మటుకు ఇవ్వకుండా ఉంటారో అంత మంచిది. ఇవ్వాలి, కానీ చాలా మటుకు ఇవ్వకుండా ఉండడమే మంచిది. వాళ్ళను దేవుని యొక్క భక్తిలోను దేవుని యొక్క దయలో పెంచేవారిగా ఉండాలి. స్త్రీలమైన మనకు చదువు రాదు, కానీ వాళ్ళకు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు కదా పిల్లలందరూ, వాళ్ళని కూర్చున్న సాయంత్రం వచ్చుడితోనే మరి స్నానం చేసి బట్టలు వేపించి కొన్ని స్నాక్స్ పెట్టి వాక్యం తీసి, బిడ్డ గిదేంటి చదువు నాయన, వారు చదివినట్టుంటుంది, మనము వాళ్ళకి నేర్పించినామా లేదా? ఇప్పుడు మనకు చదువు రాకున్నా. కాబట్టి దేవుని దయలో మన పిల్లలు ఎదగాలి, మన భర్తను ఉంచాలి, మనము కూడా ఆయన దయలో ఉండాలి. ఉన్నట్లయితే మరి మనలో ఉన్న గర్వపు చూపు పోతుంది, మనస్పర్ధలు పోతాయి, ఇంకా కోపము తాపము ఇవన్నీ పోతాయి. అదే దేవుడు మనలో లేదనుకో, ఇవన్నీ ఉంటాయి, అవి దోస్తుల్లాగా ఉంటాయి. సాతాడు ఇంకా అవకాశం తీసుకుంటా ఉంటాడు. అయ్యో దేవా, నేను ఇంత మొరపెట్టినా నాకు ఎందుకు సమాధానం ఇస్తలేవంటే, నువ్వే కరెక్ట్ లేవు, నీకేమి ఇవ్వాలని అంటాడు దేవుడు. మనం మొరపెట్టాలి అని అంటే మనలో ఉన్న ఈ యొక్క గుణాలను తీసేసుకోవాలి. ఇంకా సమయం లేదు. గలతీలో ఉంటుంది కదా, 5వ అధ్యాయం పైన ఉంటుంది. అక్కడ అన్ని విషయాలు ఉంటాయి. కోపము, కామము, మత్సరం ఇవన్నీ ఉంటాయి. అవన్నీ తీసేసుకొని దేవుని అందు భయభక్తులు కలిగిన స్త్రీలాగా మనం కొనియాడబడే వారంగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధానంలో ఉండాలి. దేవుని యొక్క సన్నిధానంలో కొనియాడబడేగా ఉండాలి. కానీ మరి ఆ యొక్క పెళ్లిళ్ళలో మేము కనపరచుకోవాలని చూంచుకునేది భక్తి కాదు. తీతుకు రాసిన పత్రిక 2:13 చూసినట్లయితే, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వబుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధి, నీతితోను ఇంకా భక్తి, ఈ 3 కలిగి ఉండాలి. నీతి, స్వబుద్ధి, మంచి బుద్ధి కలిగి ఉండాలి. 2వది నీతి కలిగి ఉండాలి. 3వది భక్తి కలిగి ఉండాలి. ఈ 3 లేకపోయినా అనుకో మనము వేస్ట్. ఎన్ని ఉన్నా, నేను ప్రేమిస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానా, ఈ యొక్క దీంట్లో మా ముందువాడి పని చేస్తున్నా అని అంటాం, కానీ అది కనపరచుకోవడానికి. అది వాళ్ళు లేనప్పుడు చేయలేము. నువ్వు వాళ్ళు ఉన్నా లేకున్నా చేసినప్పుడే నీ యొక్క భక్తిని కనపరిచినట్టు, మరి స్వబుద్ధితో ఉన్నట్లు, ఇంకేంటిది అక్కడ నీతి కలిగి ఉన్నట్లు.
నీతి నీలో ఉన్నదా లేదా ఈ యొక్క వాక్యం ద్వారా నువ్వు గమనించుకో. స్వబుద్ధి, మంచి బుద్ధి నువ్వు కలిగి ఉన్నావా లేదా? స్వబుద్ధి, నీతి, భక్తి, ఈ 3 స్వబుద్ధితో నీతి కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే స్త్రీలుగా మనం ఈ దినమున ఉండాలి. మరి ఏం నేర్చుకుంటున్నారు? మరి అది దేవునికి మీకును తెలిసే ఉన్నది. ఈ యొక్క వాక్యం ద్వారా మరియ ద్వారా మనం నేర్చుకున్నది ఏంటిదంటే దేవుని యొక్క దయలో ఆమె ఎదిగింది కదా. ఆమె దేవుని దయ పొందుకున్నది. మరి ఈ దినమున మనము దయ పొందుకుంటున్నామా? దేవుని దయ పొందుకుంటున్నామా? లేదు. దేవుని దయ పొందుకోవాలంటే దేవునితో సన్నిహితంగా ఉండాలి, దేవునికి సమీపంగా ఉండాలి, ఆయన పాదాల చెంత ఉండాలి. ఉదయాన్నే రేయి మొదటి జామున్నే లేచి ఆయన సన్నిధానంలో నీ హృదయాన్ని కుమ్మరించాలి. ఒక చీర కావాలంటే మన భర్త ముందట ఏడ్చినట్టు అట్లా మనం దేవుని దగ్గర ఏడవాలి. దేవా నాకు ఇది కావాలి తండ్రి అని అన్నప్పుడు ఖచ్చితంగా ఇస్తాడు. ప్రార్థన యొక్క ఆ యొక్క బలం ఎంత గొప్పది అనంటే అది అనుభవిస్తే తెలుస్తుంది, చెప్పడం కాదు. ఎంత అద్భుతంగా ఉంటాయంటే దాని యొక్క కార్యాలు. ఆ యొక్క ఉదయాన్నే ఆ యొక్క రేయి మొదటి జామున లేచి నీ చేతులు ఆయన వైపు ఎత్తి ప్రార్థన చేసినప్పుడు ఎంత గొప్ప అద్భుతం జరుగుతుంది అనేది నువ్వు అనుభవిస్తే తెలుస్తుంది, నేను చెప్పడం కాదు. అది మేము పొందుకొని ఉన్నాం కాబట్టి ఈ దినం చెప్పగలుగుతున్నా. ఎంత అద్భుతం చూస్తారంటే చాలా అద్భుతాలు చూస్తారు. కాబట్టి మనము ఆత్మీయంగా ఎదగాలన్నా, మన యొక్క కుటుంబాన్ని కట్టుకోవాలన్నా మీరేం చేయాలి? రేయి మొదటి జామునే లేచి నీ పిల్లల కొరకు, నీ యొక్క భర్త కొరకు, నీ బంధువుల కొరకు, నీ అత్తమామ కొరకు, నీ తల్లిదండ్రుల కొరకు కన్నీటి ప్రార్థన, ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. దేని కొరకు? శరీరకంగా మనం కన్న పిల్లలు చాలామంది ఉంటారు కావచ్చు, కానీ ఆత్మీయకమైన పిల్లలు ఉన్నారా మీకు? ఆత్మీయకంగా ఎట్లా కంటాము? సువార్త చేస్తే కంటాము. ఏ విధంగా అంటాము? సువార్త. ఆ సువార్త ఏంటిది? ఇప్పుడు ఈ పండుగ జరుపుకుంటాను ఎవరిని బట్టి? యేసయ్యని బట్టి కదా. ఆయన ఎందుకు వచ్చిండు? ఆయన ఎందుకు వెళ్ళిపోయిండు? దేనికోసం అక్కడికి వెళ్ళి ఎవరి కోసం ఉన్నాడు అనేది అదొక్కటి చాలు. ఆయనే మన కోసం వచ్చిండు, ఆయన మరణించిండు, తిరిగి లేపబడ్డాడు, పరలోకానికి వెళ్ళి మనకు అక్కడ స్థలము సిద్ధపరుస్తున్నాడు. ఆ యొక్క వార్త ఇతరులకు చెప్పాలి. అది నీకును కావాలంటే ఇగో ఈ వర్తమానం విను అని మనం ప్రజలకు చెప్పి వాళ్ళను మారు మనసు పొంది దేవుని సన్నిధికి నడిపించే వారంగా ఉంటే ఏమవుతాము? ఆత్మలను, ఆత్మీయ బిడ్డల్ని కన్నవారంగా ఉంటాము. ఆ విధంగా ఉండాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుతూ ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అయ్య గారికి నిన్న వందనాలు.